వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. ఏబిసిడి వర్గీకరణ న్యాయబద్ధమైనది. ఎస్సీ మాదిగ ఉపకులాల ప్రజలకు వర్గీకరణ ఫలాలు అందే వరకు సంపూర్ణ పూర్తి మద్దతు. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరగబోయే లక్ష డప్పులు 1000 గొంతులు సన్నాహక కళా ప్రదర్శనకు పూర్తి స్థాయిలో ఉద్యమానికి తోడుంట బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాసనసభ్యుడు గద్వాల నియోజకవర్గం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్లో ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయే లక్ష డప్పులు 1000 గొంతులు సన్నాహక కళా ప్రదర్శన విజయవంతం కై తన వంతు మద్దతుగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ నాయకులకు డప్పులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ హార్దిక శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రోజు గురువారం సాయంత్రం గద్వాల జిల్లా కేంద్రంలో జరగబోయే లక్ష డప్పులు 1000 గొంతులు కళా ప్రదర్శనలో భాగస్వాములు అవుతామని పేర్కొన్నారు. గారు కూడా ఒక చరిత్ర నిలిపే విధంగా ఏబీసీ వర్గీకరణలో ఎటువంటి అరాచకాలు కానీ ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కాకుండా కూడా 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి లాస్ట్ చివరి అంకానికి రావడం జరిగింది. ఈ చివరి అంకంలో ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలి. ఈ ఏబీసీ వర్గీకరణ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించింది, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. వీరి ఎన్నో రోజుల కళ నిజంగా కూడా మాదిగలకు అన్యాయం జరుగుతుంది. మా వంతు మేము ఖచ్చితంగా నేను స్థానికంగా నా వంతుగా నేను వారికి మద్దతు తెలుపు సంపూర్ణ మద్దతు సమస్యలను చూసినాం. వీళ్ళకి ఖచ్చితంగా అంటే స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు మొన్ననే 70 సంవత్సరాల నుండి 75 సంవత్సరాలు అడుగు పెట్టినాం. మళ్ళీ ఇప్పటి వరకు కూడా వీరికి న్యాయం జరగలేదు. అంటే స్వతంత్రం వచ్చినది ఎందుకు ఇటువంటి ప్రజలకు అందరూ న్యాయం జరగాలని గౌరవ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించినారు. మళ్ళీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు స్పందించలేదు. వీళ్ళు సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాటం చేసినందుకే వాళ్ళకి చివరి రంకానికి వస్తారు. వీరికి ప్రభుత్వాల మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా ఏబీసీ వీళ్ళకి న్యాయం జరగాలి. ఏబీసీ వర్గీకరణ ద్వారా న్యాయం జరగాలని నేను కూడా సంపూర్ణంగా నా వంతు మద్దతు ఇస్తున్నాను. ఎటువంటి అరాచకాలు కానీ ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కాకుండా కూడా 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి లాస్ట్ చివరి అంకానికి రావడం జరిగింది. ఈ చివరి అంకంలో ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలి. ఈ ఏబీసీ వర్గీకరణ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించింది, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. వీరి ఎన్నో రోజుల కళ నిజంగా కూడా మాదిగలకు అన్యాయం జరుగుతుంది. మా వంతు మేము ఖచ్చితంగా నేను స్థానికంగా నా వంతుగా నేను వారికి మద్దతు తెలుపు సంపూర్ణ మద్దతు సమస్యలను చూసినాం. వీళ్ళకి ఖచ్చితంగా అంటే స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు మొన్ననే 70 సంవత్సరాల నుండి 75 సంవత్సరాలు అడుగు పెట్టినాం. మళ్ళీ ఇప్పటి వరకు కూడా వీరికి న్యాయం జరగలేదు. అంటే స్వతంత్రం వచ్చినది ఎందుకు ఇటువంటి ప్రజలకు అందరూ న్యాయం జరగాలని గౌరవ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించినారు. మళ్ళీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు స్పందించలేదు. వీళ్ళు సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాటం చేసినందుకే వాళ్ళకి చివరి రంకానికి వస్తారు. వీరికి ప్రభుత్వాల మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా ఏబీసీ వీళ్ళకి న్యాయం జరగాలి. ఏబీసీ వర్గీకరణ ద్వారా న్యాయం జరగాలని నేను కూడా సంపూర్ణంగా నా వంతు